రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి. అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. జై హింద్ మిత్రులారా. భారత ఆర్మీ పాకిస్తాన్ని పదే పదే హెచ్చరిస్తోంది. ఈ మధ్య కాలంలో ఇండియన్ ఆర్మీకి చెందినటువంటి టాప్ ఆఫీసర్స్ ఎవరి మాటలనైతే సైనిక రంగంలో ఉన్నటువంటి వాళ్ళు చాలా సీరియస్గా తీసుకుంటారో వాళ్ళు ఆపరేషన్ సింధూర్ని మేము కేవలం హోల్డ్లో మాత్రమే పెట్టాము, ఏ క్షణానైనా ఆపరేషన్ సింధూర్ మళ్ళీ మొదలు కావచ్చు, ఆపరేషన్ సింధూర్ 2.0 ఏ క్షణానైనా ప్రారంభం కావచ్చు, పాకిస్తాన్ దుస్సాహసానికి పాల్పడేందుకు ఆలోచిస్తే ఆపరేషన్ సింధూర్ 2.0 ఎలా ఉంటుందో, దాని దాడి ఎంత భయంకరంగా ఉంటుందో ఒక్కసారిగా తలుచుకుని ఆ తరువాత దుశ్చర్యలకు పాల్పడితే బాగుంటుందని హెచ్చరిస్తున్నారు. ఆపరేషన్ 2.0 ఆపరేషన్ 1.0 కన్నా అత్యంత భయంకరంగా చాలా బీభత్సంగా ఉండబోతోందని చెప్పి మన ఆర్మీ జనరల్స్ పాకిస్తాన్ని హెచ్చరిస్తున్నారు. నిజానికి హెచ్చరికల వెనుక ఆర్మీ చీఫ్లు కానీ ఉన్నత స్థానాల్లో ఉన్నవాళ్ళు కానీ ఆషామాషిగా మాట్లాడరు. చాలా లెవెల్స్లో దీని గురించి చర్చించిన తరువాత అత్యున్నత స్థాయి నుంచి ఆమోదాన్ని పొందిన తరువాత మాత్రమే, అంగీకారాన్ని ఆమోద ముద్రను పొందిన తరువాత మాత్రమే ఇలాంటి కామెంట్ చేస్తారు. ఆపరేషన్ సింధూర్ 2.0 గురించి ఇండియన్ ఆర్మీ పదే పదే ఎందుకు మాట్లాడుతుంది? ఒకటి, 1.0 ప్రభావం ఏంటో ఇప్పుడు ప్రపంచం మొత్తము గుర్తిస్తోంది. స్విట్జర్లాండ్కి చెందినటువంటి రక్షణ రంగ పరిశోధన సంస్థ చెబుతోంది. అదేవిధంగా నేను గనక లేకపోతే పాకిస్తాన్ ప్రధానమంత్రి చనిపోయేవాడు, 35 లక్షల మంది 35 కోట్ల మంది ప్రజలు మసైపోయేవాళ్ళని డొనాల్డ్ ట్రంప్ పదే పదే చెబుతున్నారు. నీ వల్ల మా దేశం కాపాడబడింది అని చెప్పి షెబాజ్ షరీఫ్ పాకిస్తాన్ ప్రధానమంత్రి పదే పదే చెప్తున్నారు. ఇవన్నీ కూడాను ఆపరేషన్ సింధూర్ వల్ల పాకిస్తాన్కి ఎంత దెబ్బ తగిలిందో చెప్పక చెప్తున్నాయి. అలాంటి సమయంలో ఆపరేషన్ సింధూర్ 2.0 గురించి ఇండియన్ మిలిటరీలోని టాప్ ఆఫీసర్స్ ఎందుకు చెప్తున్నారు? ఎవరెవరు చెప్పారో ఒక్కసారి చూసినట్టయితే మన రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆపరేషన్ 2.0 చాలా భయంకరంగా ఉంటుంది, పాకిస్తాన్కి ఊహించనంత నష్టం జరుగుతుందని చెప్పి ప్రకటించారు. అదేవిధంగా మన వెస్టర్న్ కమాండ్కి చెందినటువంటి 2 కోర్ జనరల్ ఆఫీసర్ కమాండెంట్ అయినటువంటి రాజేష్ పుష్కర్ కూడాను ఇదే మాట అన్నారు. సైనికుల్ని సంబోధిస్తూ ఆపరేషన్ 2.0 పాకిస్తాన్ ఖబర్దార్, 2.0 గనక జరిగినట్టయితే పాకిస్తాన్ భారీ నష్టాన్ని చవిచూడవలసి వస్తుంది, పాకిస్తాన్ దీన్ని గుర్తుంచుకోవాలి అని చెప్పి ఆయన అన్నారు. 2 రోజుల క్రితమే జనరల్ ఆఫీసర్ కమాండెంట్ ఇన్ చీఫ్ ఆఫ్ ద వెస్టర్న్ కమాండ్, మన పశ్చిమ కమాండ్ మొత్తానికి, అంటే పాకిస్తాన్తో యుద్ధం జరిగితే మెయిన్లీ వెస్టర్న్ కమాండ్ పాత్ర ఉంటుంది. ఆ వెస్టర్న్ కమాండ్ యొక్క జిఓసి ఇన్ చీఫ్, జనరల్ ఆఫీసర్ కమాండెంట్ ఇన్ చీఫ్ అయినటువంటి లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ కుమార్ కటియార్ ఆయన పేరు, ఆయన కూడాను ఆపరేషన్ సింధూర్ 2.0 అత్యంత భీతావహంగా ఉంటుంది, పాకిస్తాన్ మనుగడకు ముప్పొచ్చే పరిస్థితిలో ఉంటుందన్నారు. డిసెంబర్ నెలాఖరులో మన సిడిఎస్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అయినటువంటి జనరల్ అనిల్ చౌహాన్ కూడా దాదాపుగా ఇదే మాటని చెప్పారు. మన ఇండియన్ మిలిటరీలోని టాప్ నాయకులందరూ కూడాను ఆపరేషన్ సింధూర్ 2.0 గురించి ఎందుకు ప్రస్తావిస్తున్నారు, ఎందుకు పాకిస్తాన్ని హెచ్చరిస్తున్నారు? అంటే ఏదో పాకిస్తాన్ తన అంతర్గత సమస్యల నుంచి తప్పించుకోవడం కోసము బలూచిస్తాన్ సమస్య నుంచి ప్రజల దృష్టిని డైవర్ట్ చేసేందుకు, లేకపోతే ఖైబర్ పఖ్తూన్వాలో తహరీకే తాలిబాన్ పాకిస్తాన్ విధ్వంసము అది వాళ్ళకి చుక్కలు చూపిస్తోంది కాబట్టి దాని నుంచి దృష్టి తప్పించేందుకు, ఆఫ్ఘనిస్తాన్ నుంచి టెన్షన్లను పక్కకి ప్రజల దృష్టి అటువైపు వెళ్లకుండా ఉండేందుకు భారత్తో గనక యుద్ధం చేసినట్లయితే, భారత్ మీద దాడి చేసినట్టయితే ఇది మొత్తం ప్రజలందరినీ కలిపి ఒక్కతాటి మీదకి తీసుకొస్తుందన్నటువంటి నమ్మకంతో పాకిస్తాన్ ఈ దాడికి ఏమన్నా ప్లాన్ చేస్తుందా? ఇది ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. అందుకే బహుశా దీనికి సంబంధించిన స్పష్టమైన ముందస్తు సమాచారం ఏదో ఉన్న కారణంగానే
ఆపరేషన్ సింధూర్ 2.0 గురించి సైనిక రంగంలోని చాలా కీలకమైనటువంటి స్థాయిలో ఉన్నటువంటి నాయకులు మాట్లాడటం, పాకిస్తాన్ని హెచ్చరించడము, దుస్సాహసానికి పాల్పడితే పాకిస్తాన్ ప్రపంచ పటంలో ఉండదు అన్నటువంటి విషయాన్ని చెప్పడము, ఇదంతా కూడాను చాలా ఆలోచించి మాట్లాడుతున్నట్టుగా మనము భావించాలి. నిజానికి పాకిస్తాన్ ఏకకాలంలో 2 ఫ్రంట్ వార్ ఏదన్నా ఫైట్ చేయాలని ఆలోచిస్తోందా? ఒకవైపు ఆఫ్ఘనిస్తాన్ తోటి ఉద్రిక్తతలు కొనసాగుతూ ఉండగా ఆఫ్ఘనిస్తాన్ పైన వైమానిక దాడులు చేసి తన సైన్యంలో ఒక భాగాన్ని 2611 కిలోమీటర్ల పొడవైనటువంటి పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దు డ్యూరండ్ లైన్ పొడవునా మోహరించినటువంటి పాకిస్తాన్ అదే సమయంలో భారత్ మీద కూడా ఏదైనా దుస్సాహసానికి పాల్పడుతుందా? అదే గనక జరిగితే పాకిస్తాన్ 2 ఫ్రంట్ వార్కి సిద్ధమైనట్టు, 2 ఫ్రంట్ వార్కి సిద్ధమైనప్పుడు అటు ముస్లిం దేశాల సహాయాన్ని, ఇటు అమెరికా సహాయాన్ని, లేకపోతే చైనా సహాయాన్ని పాకిస్తాన్ అడిగేందుకు ప్రయత్నిస్తుందా? అంటే పాకిస్తాన్ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి నుంచి బయటకు రావాలన్నట్టయితే ఈ దేశాలన్నింటి మద్దతు అవసరం. కాబట్టి ఈ దేశాల మద్దతును పొందేందుకు 2 ఫ్రంట్ వార్ జరగాలని పాకిస్తాన్ కోరుకుంటోందా? వీటన్నిటిని ముందస్తుగానే పసిగట్టినటువంటి, లేకపోతే ఆనుపానులను తెలుసుకున్నటువంటి మన మిలిటరీ ఆపరేషన్ సింధూర్ 2.0 గురించి పాకిస్తాన్ని ముందస్తుగానే హెచ్చరిస్తోందా? ఇక్కడ ఇంకొక కోణం కూడా ఉంది. అదేంటంటే, ఒక దేశము తన ప్రత్యర్థి దేశాన్ని ఈసారి గనక నువ్వు దుస్సాహసానికి పాల్పడితే ఆపరేషన్ సింధూర్ 2.0ని మేము నిర్వహిస్తాము, అది చాలా ప్రమాదకరంగా ఉంటుంది, నీ ఉనికి మనుగడ నామరూపాలు లేకుండా పోతాయని చెప్పి హెచ్చరిస్తోందంటే ఇండియన్ ఆర్మీ యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎంత పైకి ఉన్నాయి, ఎంత గట్టిగా ఉన్నాయన్నది కూడాను ఇండైరెక్ట్గా ఒక సూచన. ఇండియన్ ఆర్మీ దేనికైనా సిద్ధమే అన్నటువంటి సూచనను పంపిస్తున్నాయి. ఏదేమైనా కూడాను ఆఫ్ఘనిస్తాన్ తోటి ఒకవైపు అలజడి, మరొక వైపు బలూచిస్తాన్లో తిరుగుబాటు, ఇంకోవైపు ఖైబర్ పఖ్తూన్వాలో తెహ్రీకే తాలిబాన్ పాకిస్తాన్ దాడి, సింధ్ ఆక్రమిత కాశ్మీర్లో ప్రజా పోరాటాలు మిన్నంటడం, ఇవన్నీ కూడాను పాకిస్తాన్ ఆర్మీని దిక్కుతోచని స్థితిలోకి నెట్టేస్తున్నాయి. ఆ ఫ్రస్ట్రేషన్ నుంచే ఏదన్నా దుస్సాహసానికి పాకిస్తాన్ పాల్పడే అవకాశం ఉందా? దానిని ముందస్తుగా గుర్తించి హెచ్చరించే ప్రయత్నం భారతదేశం చేస్తోందా? రానున్న రోజుల్లో జరిగే పరిణామాలు ఈ ప్రశ్నలకి జవాబు చెప్పగలవు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.